మీ పేరు? లింగయ్య. మీరు? మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ పేర్లు అడగలేదు. శ్రీనివాస్ లింగయ్య. థ్యాంక్ యూ సార్. మీకు ప్రతి ప్రోగ్రామ్కి వస్తూనే ఉంటాయి. ఏదైనా లేట్ అయిందనుకోండి మీ అడిషనల్ పేమెంట్ అనేది విజయ్కి చెప్పండి, మీకు పే చేస్తారు. మీరు సఫర్ అవ్వద్దు, వాళ్ళతో తిట్లు తినొద్దు. మీరు నా మనుషులు, గుర్తుపెట్టుకోండి. రైట్, స్టార్ట్ చేద్దాం విజయ్. రైట్. సో క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ పక్కకి రండి, ఇటువైపు నుండి క్వశ్చన్ చేసే వాళ్ళు మాత్రమే. ఇంకొకటి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మాక్సిమం ప్రిపేర్ చేసుకోవద్దు, ఉపయోగపడేలా మాట్లాడుకుందాం. అవే క్వశ్చన్లు వేయదు సార్ ప్లీజ్. వేసిన క్వశ్చన్లు వేయద్దు, బోర్ కొడుతుంది. పేమెంట్ చేసేవాళ్ళు పేమెంట్ అయిపోయింది వీళ్ళందరికీ? అవ్వలేదా? ముందు ఈ అబ్బాయి రండి, మీరు రండి. ఈ అబ్బాయికి ఏం చేశానంటే మొన్న ఫంక్షన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మధ్యలో ఒక అసలు మీరు కదా, తను ఏం చేశారంటే నాకు మీ సైన్ కావాలి, సిగ్నేచర్ కావాలి సార్ అని చెప్పేసి మధ్యలో ఆరంభం షాక్ ఇచ్చాడు అనమాట నాకు. దాంట్లోంచి తనకి ఇవ్వాల్సిన 10,000లోంచి 100 రూపాయలు తీసి తను సైన్ చేశాను. 100 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ తీసుకో. ఏది ఉంచుకోడు సూర్య. అక్కడికి వెళ్ళు, తర్వాత ఆర్డర్ చూడు. ఫస్ట్ ఈజ్ ఫస్ట్. వచ్చే నిర్మోహమాటంగా అడగండి, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ వరకు ఆ ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టండి. మనము డెవలప్ అవ్వడానికి, మనము చిన్న సినిమాను పుష్ చేసుకోవడానికి, ఎక్కడ కూడా చిన్న సినిమా ఆగకుండా వెళ్ళడానికి ఏం చేయొచ్చు, ఏం కావాలి, ఏంటి అనేది మీరు అడిగితే అది ఎంత దూరమైనా నేను చేయడానికి ప్రిపేర్ చేస్తాను. నా వల్ల కాలేదనుకోండి వెనకాల పెద్దవాళ్ళని తిప్పుతాను. పెద్దవాళ్ళు ఎవరు అనేది అందరికీ తెలుసు. ఓజీ చెప్తున్నా కదా, సినిమా ఇండస్ట్రీకి నేను ఎందుకు వచ్చాను చెప్తాను, మరోసారి చెప్తాను. నేను పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎంత కల్మషం లేకుండా వర్క్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఓడిపోయి కూడా 2 చోట్ల ఓడిపోయి కూడా తను డిప్యూటీ సీఎం అయ్యారంటే చిన్న విషయం కాదు అది. సో అక్కడ ఒకనొక స్టేజ్లో నాతో డిస్కషన్ చేసింది ఏంటంటే, అరే నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నానురా, బురదంతా కడుగుతున్నాను, ఇండస్ట్రీలో కడగడానికి ఎవడు లేడురా, నువ్వు వెళ్ళు ఫస్ట్, నీ వెనకలు నేను వస్తానని చెప్పి పంపించాడు. అందువల్లే ఈ యుద్ధం మొదలెట్టాను. శాంతియుత యుద్ధం. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా శాంతియుత యుద్ధం ఇది. ఎవరి దూరమో వెళ్ళను నేను, అంటే ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి రాకూడదు. వచ్చారంటే అడ్డుకుంటుంది ప్రాబ్లం.